జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు? ముందుగా మనం ఇది సంవత్సర ఫలితాలు కాబట్టి పరాభవ నామ సంవత్సరం మొత్తం ఫలితాలు తెలుసుకోబోతున్నాం కాబట్టి ఆదాయం వ్యయం చూద్దాం, రాజపూజ్యం అవమానం చూద్దాం. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అలాగే అవమానం 3. ఇవండి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఇక ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే ఎలా ఉండబోతాయి ఫలితాల్లోకి మనం వెళ్తే, ఈ సంవత్సరం జూలై నుంచి మీకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్పులు ఏ విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి? మీ ఇంట్లో ఉన్న ఆర్థిక స్థితిగతుల్లో మార్పు వస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తా అంటే మీకు బ్లెస్సింగ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. అయితే మన జాతకం మనకొచ్చే గోచారం మనకే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడితే ఇంకా బాగుంటుంది కదా. అది ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. మీ కుటుంబ సభ్యులకు కూడా మీ గోచార బలం యాడ్ అవబోతూ ఉంది, మీ గోచార బలం తోడవుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే మీరు జూలై నుంచి ఎస్పెషల్లీ మీరు వృత్తి వ్యాపారాల్లో చాలా ప్రశాంతంగా అంటే సంతోషంగా ఉంటుంది. మీకు వృత్తి వ్యాపారాల్లో సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మనకి మనశ్శాంతిగా మనం అనుకున్నట్లు అన్ని జరుగుతూ ఉంటే హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అదే ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. సింపుల్ యాజ్ సచ్. అయితే దీంతో ఏంటంటే ఎప్పుడు ఏదైనా గోచారము మనకి మాత్రమే బ్లెస్సింగ్స్ ఇస్తాయి, ఒక్కొక్కసారి కొంతమందికి ఇస్తాయి మన చుట్టూ ఉన్న వాళ్ళకి. సో ఇది మీ కుటుంబ సభ్యులకి ఇస్తుంది. మీ కుటుంబంలో మీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మీతో పాటు. సో ఇదేంటంటే ఒకటేసారి అది కూడా ఏంటంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఇంట్లో 2-3 సంపాదిస్తున్నప్పుడు బాగా ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఏదో విభేదాలు వచ్చేస్తాయి. విభేదంగా ఉండి సమస్య పోతే ఓకే, అది అగాధం అయిపోతుంది, ఎప్పటికీ పూడ్చుకోలేని అగాధం కూడా అవుతుంది. ఇప్పుడు అలా లేదు, అస్సలు అలా లేదు. చాలా సామరస్యంగా ఆనందంగా ఒకళ్ళ ఆనందాన్ని ఒకళ్ళు రిజాయిస్ చేసుకునే విధంగా ఉంటుంది. సపోజ్ మా ఇంట్లో మేము ఒక్కళ్ళమే వర్కింగ్ పర్సన్స్, ఇంకెవరు లేరు అని అనుకుంటే మీకే అది మీకే ఉంటుంది, అంతే కదా. ఎప్పుడు గ్రహ దేవతల ప్రామిస్ అనేది వృధాగా పోదు, చక్కగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మీకు అలా ఉంది, మంచి ఇదిలో ఉంది. మీరు గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే స్వగృహ ప్రయత్నాలకి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరము. అంటే మీ జన్మజాతకం 30% సహకరించినా డెఫినెట్గా మీకు ఆ యోగం కలిగే తీరుతుంది. 0% ఉందనుకోండి మీకు గృహయోగం, వాహన యోగం అమ్మాలన్నా కొనాలన్నా, అంటే ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, వాహనం కావచ్చు, అది ఏ వాహనమైనా పర్లేదు, అమ్మాలన్నా కొనాలన్నా దీనికి అనుకూలంగా ఉంది. అసలు ఈ బ్లెస్సింగ్ మీకు ఇప్పుడు ఉంది. అయితే డెఫినెట్గా ఒక 30% దీనికి మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అది అయిపోతుంది. ఫ్లూక్లో అయిపోయినట్టు అయిపోతాయి. ఒకసారి కొనేవి ఆ టైంలో అలా మనం వింటూ ఉంటాం కదా, ఆ టైంలో అలా కొనేసామండి, ఎలాగొన్నామో కూడా మాకు అర్థం కావడం లేదు, అన్నీ అలా ఆటోమేటిక్గా అయిపోయాయని కొంతమంది నోట్లో మనం వింటూ ఉంటాం. ఇప్పుడు అది మీకు ఆప్ట్ అవుతుంది. సో అలా మీరు 30 కండిషన్ ఏంటంటే 30% అన్న సహకారంగా ఉండాలి, ఉంటే అవుతుంది. అసలు సహకారంగా లేదు, 0% ఉందనుకోండి. అసలు 100% ఉంటే ఇంకా ఆ సహకారం అనేది ఇప్పుడు మీ దాంట్లో గృహయోగానికి కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన వాహన యోగానికి కావచ్చు, 70%, 50% కన్నా ఎక్కువగా మీ చార్ట్ సపోర్ట్ చేస్తే అసలు ఇంకా మీకు తిరుగుండదండి. చాలా మంచి మీరు అనుకున్న డ్రీమ్ హౌస్ మీకు వస్తుంది. సో అంటే డ్రీమ్ వెహికల్ మీకు వస్తుంది. అంటే ఇప్పుడు వెహికల్స్ లో కూడా ఒక రేంజ్ ఉన్న వెహికల్స్, ఒక మంచి రేంజ్ ఉన్న వెహికల్స్ తీసుకోగలుగుతారు. సో ఇలా ఏదో ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. సపోజ్ మీ జన్మజాతకం అసలే సపోర్ట్ లేదనుకోండి, 0% వీటికి రికమెండ్ చేస్తూ ఉంటే అప్పుడు ఏంటంటే ఇంట్లో మీకు అనుకూలమైన పరిస్థితులు, మీరు సేవింగ్స్ చేసుకోగలుగుతారు. ఓకే, ఈ సంవత్సరం మీకు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు అనుకూలంగా లేదు కాబట్టి మీరు దీనికి ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ప్లానింగ్ చేసుకుని సేవింగ్స్ దానికి తగ్గట్టు మీరు చేసుకుంటారు. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి 3 yearsలో మీకు గృహ యోగాన్ని మీరు కైవసం చేసుకునే విధంగా ఈ సంవత్సరంలో గోచార గ్రహస్థితులు, అంటే సపోజ్ ఇప్పుడు 0% ఛాన్సెస్ ఉన్నా ఇప్పుడు దానికి స్టెప్స్ తీసుకుంటారు. దానికి ఏం చేస్తే అవుతుంది మీకు గృహయోగము,
సో దానికి తగ్గట్టుగా మీరు స్టెప్స్ తీసుకుంటారు. తీసుకొని ఒక దేనికైనా గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా, మీరు గృహానికి గ్రౌండ్ వర్క్. ఈ సంవత్సరము గృహయోగం పట్టిన వాళ్ళందరికీ తులారాశి తులాలగ్నం వాహనము గృహము అమ్మినా కొన్న అదృష్టమే. అది మీకు బాగా కలిసి వస్తుంది, చాలా బాగా ఉంది ఇది మీకు. సో ఇంట్లో ఏంటంటే ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, చెప్పాను కదా, బాగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. అంటే దీనికి కాంట్రడిక్టరీగా ఒక చిన్న పాయింట్ ఏంటంటే డిసెంబర్ నుంచి, ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎవరికి పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది, ఉద్యోగస్తులకి ఎక్కువ ఉంటుంది, వ్యాపారస్తులకు ఉన్నా కూడా ఉద్యోగస్తులకి ఎక్కువగా అప్లికేబిలిటీ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. మీ మీద చాలా కళ్ళు చాలా నిఘా ఉన్నాయని మీకు అప్పుడు తెలుస్తుంది, డిసెంబర్ నుంచి తెలుస్తుంది. అందరూ మన వాళ్ళే అని అనుకున్నా ఆ టైంలో మీకు తెలుస్తుంది, ఇదేంటి వీళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇదేంటి వీళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్న సిచ్యువేషన్స్ మీరు చూస్తారు. సో కొంచెము ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ మీరు ఏదైనా ఉద్యోగం చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు బాగా నమ్మకస్తులైన కొలీగ్స్తో వీళ్ళతోటి షేర్ చేయకండి, అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఎంప్లాయర్ తోటి మీరు డైరెక్ట్గా రివీల్ చేసేట్టే పెట్టుకోండి. ఇంకా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరితోటి వాళ్ళు ఎంత మీకు బెస్ట్ అయినా అవ్వచ్చు గాక చెప్పకండి, చెప్తే మీకు ఇది ప్రాబ్లం అవుతుంది. సో అంటే కొంచెము అన్కండిషనల్ పెక్యూలియర్ పాలిటిక్స్ మీరు చూస్తారు ఈ అంటే డిసెంబర్ నుంచి. ఇది మీకు కొంచెం తలకాయ నొప్పిగా అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే వర్క్. అది ఎక్కువగా మాట్లాడకుండా ఎవరితోటి మీ పని మీరు చూసుకొస్తే కనుక పెద్ద ఇబ్బంది ఉండదు. హాయ్ బాయ్ వరకే ఉంచుకుంటే అసలు ఈ పాయింట్ మీరు ఇగ్నోరే చేసేయచ్చు, మీకు అప్లికేబిలిటీనే ఉండదు. సో వ్యాపారస్తులకి ఏమీ ప్రాబ్లం లేదు. ఇది కేవలం ఇప్పుడు నేను చెప్పిన ఉద్యోగస్తుల వరకు కొంచెం అప్లికేబిలిటీ ఉంది. అది కూడా మీరు ఎలా అవాయిడ్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. వీలైనంత వరకు సైలెన్స్ హాయ్ బాయ్ వరకే వ్యవహారం ఉంచుకొని మీ పని మీరు చేసుకొని వస్తే మీకు చాలా బాగా ఉంటుంది. ఇది ఇంకొకటి ఏంటంటే మీకు ఈ డిసెంబర్ నుంచి ఇంట్లో అంత అనుకూలంగా ఉంటుందని ముందు మనం తెలుసుకున్నాం కదా, ఏదో దుష్ట శక్తి ఎవరిదో చూపు మీ ఇంట్లో పడ్డట్టు అనిపిస్తుంది మీకు. ఇంట్లో అంతా బాగానే ఉంటుంది, అందరితో బాగానే ఉంటుంది, ఎందుకో మీకు మానసికంగా ప్రశాంతతని కోల్పోతున్నామేమో అనిపిస్తుంది. ఏవో లేని ఆలోచనలు, లేనిపోని భయాలు, ఆందోళనలు సడన్ గా వచ్చేస్తాయి మీకు. ఇది సో కొంచెం ఏంటంటే ఇది మీకు అంటే పెద్దగా అప్లికేబిలిటీ ఉండదు, గోచర రీత్యా వచ్చింది కాబట్టి సమస్య పోతుంది. సో కూడా మీరు విద్యార్థులను అయితే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. సో మీరు కనుక వృత్తి వ్యాపారాల్లో ఉన్న వివాహం అయిన దగ్గర నుంచి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. విద్యార్థులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. సో ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ సంవత్సరము లోన్స్ మీరు తీసుకోవాలని అనుకుంటే చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీకు లాంగ్ టర్మ్ లోన్స్ రావడానికి అవకాశం చాలా బాగా ఉంది. జూలై నుంచి ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ లోన్స్ దేనికి పెడతాం, ఒక ఇంటికో ఒక్కోసారి వెహికల్కి కూడా లాంగ్ టర్మ్ ఒక కనీసం 5-7 ఏళ్ళు అలా ఉంటాయి కదా. సో ఇలాంటి వాటికి అవకాశం చక్కగా ఉంది. వీటికి కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ సమయంలో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలన్నా ఇది బెటర్ పీరియడ్, ఇది బెస్ట్ పీరియడ్. మీరు దానికోసం ఇప్పటి నుంచి మీరు ప్రయత్నాలు ప్రారంభించండి, అవుతుంది. ఆల్రెడీ మీరు గవర్నమెంట్ దాంట్లో ఉంటే, ప్రభుత్వ శాఖల్లో కనుక మీరు పనిచేస్తూ ఉంటే మీకు చాలా మంచి సమయము, చాలా బాగా ఉంటుంది. ఇవి ఈ సంవత్సరం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా,
లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్ లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు, ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.